ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హాయ్. హాయ్. నీ పేరు? అక్షిత. అక్షిత, ఎక్కడి నుంచి వస్తున్నావు? చిక్కట్పల్లి నుంచి. చిక్కట్పల్లి నుంచి. ఓకే, హాయ్. హాయ్. నీ పేరు? వైష్ణవి. వైష్ణవి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అంబర్పేట్. అంబర్పేట్. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకరికొకరు? ఉంది. ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో రెడీయా ఇద్దరు మరి వంటలు చేయడానికి? రెడీ. వచ్చా ఇద్దరికి వంటలు ఇంతకి? ఎవరు చేస్తారు ఫస్ట్ వంట? నేను. నువ్వు చేస్తావా? ఏం చేస్తావు వంట? సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యం కిచిడి. ఓకే ఓకే, మరి సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, వేయించిన వేరుశనగ పప్పు పొడి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే అక్షిత, స్టార్ట్ చేద్దామా? ఓకే, నూనె. స్టార్ట్ చేయి. నూనె. ఓకే, ఆయిల్ వేసేసాం కదా. నెక్స్ట్ ఏంటి అక్షిత? జీలకర్ర. జీలకర్ర. ఓకే, ఆవాలు కొన్ని. ఓకే, జీలకర్ర కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ అది కొంచెం వేగాక. కిచిడి అన్నావు, ఇందులో పప్పు లేదేంటి? ఇందులో అంటే పల్లి పొడి ఉంది కదా, అదే పప్పులాగా. అదే పప్పులాగా వాడుకోవాలా? ఓకే, పట్టుకున్నా. ఒక 2-3 అయితే చాలు. కారంకి సరిపడా. ఎందుకంటే 1 కప్ తీసుకున్నాం కదా, సో కాబట్టి. సగ్గుబియ్యం ఏంటి ఆల్రెడీ నానబెట్టేసి పెట్టావా? నిన్న చేసుకునే ముందు కొంచెం సేపు నానబెట్టుకుంటే చాలు. ఓకే ఓకే, అదే ఎక్కువ నానబెట్టినా మనకి అది బాగా పేస్ట్ మళ్ళీ అలా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం అది వేగాక పచ్చిమిరపకాయలు సరిపోతాయా ఈ కారం? సరిపోతుంది. ఓకే, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, లేదా కొంచెం అయితే కొంచెమే తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సాబుదానా. సగ్గుబియ్యం ఇదిగో వేసుకో. సో కిచిడి అంటే మనకి జనరల్ గా రైస్ ఉడకబెట్టుకోవాలి, పప్పు ఉడకబెట్టుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇది సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అవునా? ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ దగ్గర. ఓకే, కాకపోతే ఈ సగ్గుబియ్యం కొంచెం బాగా నానాలి కదా, లేకపోతే మధ్యలో మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. తిన్నా కూడా నొప్పి వేస్తుందా? టీత్ కి నొప్పి వేస్తుంది కదా, అంటుకుపోతూ ఉంటుంది. ఇదిగో కలుపుకో. ఏం చదువుతున్నారు మీ ఇద్దరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి గ్రూప్ ఏంటి? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఓకే, సో బీకామ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు? అంతకు ముందు నుంచేనా? లేదు, ఇంటర్ నుంచి. సో కావాలని ఒకటే కాలేజ్ లో చేరారా ఏంటి, లేకపోతే అనుకోకుండా అలా జరిగిందా? అనుకోకుండా అలా జరిగింది. ఓహో, నెక్స్ట్ కొంచెం వేగాల. ఓకే, సో వేరుశనగ పప్పు వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే, కొంచెం దొడ్డు అంటే మరి ఓకే, అర్థమైంది, కచ్చా పచ్చాగా. ఓకే, నువ్వేమన్నావు? దొడ్డు పొడ్డు, బాగుంది టర్మ్. ఓకే, నెక్స్ట్ 1 కప్ సాబుదానాకి 1/2 కప్. సో ఇది ఎంత ఉంటే దానికి హాఫ్ అది ఉండాలి. ఓకే ఓకే, ఇందులో ఇంకా పసుపు ఏం అక్కర్లేదా? ఏం అవసరం లేదు. మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే. నీకు ఇష్టం లేదా కరివేపాకు? ఓకేనా? నెక్స్ట్ పల్లి పొడి. ఓకే, మిక్స్ చేసుకుంటావా? ఇదివరకు ఎప్పుడైనా చేసావా ఇంట్లో? చేశాను. ఎవరికి పెట్టావు? నాన్న, అక్క, అమ్మ. నాన్న, అక్క, అమ్మ వాళ్ళందరూ తిన్నాక నువ్వు తిన్నావా? లేకపోతే నువ్వు అంత బాగా చేసి వాళ్ళు మొత్తం తినేసారా నీకు లేకుండా? కొంచెమే ఉంచారా? పాపం. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అడిగారా చేసి పెట్టమని, లేకపోతే చేసుకుని నువ్వే తినేమన్నారా? అంటే మమ్మ లేనప్పుడు నేను చేసుకొని తింటాను. అన్నయ్యకి కూడా. అన్నయ్యకి? అక్క అన్నావు ఇప్పుడే? ఇద్దరు ఉన్నారు, అక్క అన్నయ్య. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అక్క ఏమో పీజీ కంప్లీటెడ్, అన్నయ్య ఏమో కాంట్రాక్టర్. ఓకే, పేర్లు? రజిత, త్రినాథ్. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ ప్రెస్. ఓకే, పేరు? నరేందర్. అమ్మ? లావణ్య.
లావణ్య హోమ్ మేకర్. ఓకే, నువ్వేమో చక్కగా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటావా? మమ్మీకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ నువ్వు నేర్చుకున్నట్టు ఉంటుంది, నీకు ఇష్టమైన నువ్వే చేసుకొని తినేయచ్చు చక్కగా. ఒక్కొక్కసారి అమ్మ ఉండరు కదా ఇంట్లో, అప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉప్పు. సో ఆ పల్లి పౌడర్ వేయటం మూలాన అంటుకోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఓకే, తినేటప్పుడు కూడా ఫ్లేవర్ తెలుస్తుంది, బాగుంటుందా? ఓకే, మామూలుగా కిచడీలోకి మనం చట్నీ కానీ అలాంటిది ఏదైనా తీసుకుంటూ ఉంటాం కదా, దీనికి ఏమి అక్కర్లేదా? పెరుగు చట్నీ తీసుకోవచ్చు మనం. పెరుగు దాంట్లో క్యారెట్ కీరా సన్నగా తరుక్కొని వేసిస్తే బాగుంటుంది. ఓకే, ఉత్తకు కూడా బాగుంటుంది, బట్ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఏదైనా కాంబినేషన్ కావాలి అనుకుంటే రైతా. ఓకే, ఓకేనా? నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం కొద్దిగా గార్నిష్ చేసేటప్పుడు. ఇప్పుడు అయిపోయింది, ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయచ్చు. బాగుంది, ఈజీగా తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి ఆ డైలాగ్ మాత్రం వదలట్లేదు నువ్వు. తిన్నాక తెలుస్తుంది మీకు ఎంత. అంతేనా? చూడ్డానికైతే బాగుంది, ఎందుకంటే జనరల్ గా మనము సగ్గుబియ్యంతో ఏదైనా చేసుకుంటే ఇలా స్టిక్కీగా అయిపోవటము, అంతా ఒక దగ్గరకు వచ్చేయటం అలా అవుతుంది కదా. ఇది అలా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ బాగా చేసావు. చూద్దాం మరి అని కరెక్ట్ గా వేసావా లేదా. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర తోటి గార్నిష్. ఓకే, రెడీ అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే ఓకే, మరి వేడివేడిగా సగ్గుబియ్యం కిచడీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం కిచడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం కిచడీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన వేరుశనగ పప్పు పొడి, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం కిచడీ రెడీ.